నమస్తే పెద్ద మనిషి. ఇప్పుడు కేటీఆర్, కవిత వీళ్ళు అంటున్నారు కేసీఆర్ గిట రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేస్తలేడు అని అంటున్నారు. మరి నిజంగా అభివృద్ధి చేస్తలేడా? కాంగ్రెస్ మంచిగా ఉందా? ఇప్పటికైతే కాంగ్రెస్ మాకు బాగానే అనిపిస్తుంది. అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చేసిండు. 10 ఏళ్ల పరిపాలనలో ఏం చేసిండంటే ప్రతి ఒక్క ఇంటికి జాబ్ ఇస్తానన్నాడు. అంటే చదువుకున్న పిల్లలు ఏదైతే చదువుకుంటారో డిగ్రీ వరకు పీజీ వరకు చదువుకున్న పిల్లలకు ప్రతి ఇంటికి ఒక జాబ్ అని అన్నాడు. పేదవాళ్లకు, భూమి లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిండు. అది కూడా లేదు. ఏం చేసిందంటే ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, డబ్బు గలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చిండు తప్ప మళ్ళా టిఆర్ఎస్ జెండా మోసిన వాళ్ళకే మనము ఏదన్నా సహకారం చేద్దాం గానీ ఓటర్కు మాత్రం ఏమి లేదు. ఇంట్లో కూడా కట్టిస్తామని చెప్పారు. ఒక ఊరు పోయి చూస్తే ఎక్కడనో అడిలా, నేను కడెంకానపూర్ పోయినా, ఆ కడెంకానపూర్లో అడవిలో పడేసారు. డబుల్ బెడ్రూమ్ బిల్లు కట్టి అడవిలో పడేసారు. ఆ ఇంట్లో ఒక మనుషులు కూడా లేరు. అదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకైతే మంచి సంతృప్తి అనిపిస్తుంది. మంచి సన్న బియ్యాలు కూడా వస్తున్నాడు. ఇప్పటికైతే అన్నమాట అయితే తప్పలేడు.